పెట్టి నిరూపించబోతున్నాం, దోషుల్ని శిక్షించబోతున్నాం. ఓకే, అరుణ గారు, అంబటి గారి కామెంట్స్ నిరూపిస్తే బూట్లు తుడుస్తామంటున్నాడు ఆయన, సవాలు విసురుతున్నారు బహిరంగంగా, హైడ్రామాలు ఆడొద్దు అంటున్నారు. సార్ మొదట అంబటి రాంబాబు గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏదో చేయించుకుంటానని చెప్పేసి అప్పట్లో సవాల్ విసిరాడు. ఆ సవాళ్ళకి ఒకసారి ఈ రోజు ఆయన పని చేస్తాడా లేదనేది ఒకసారి మీరే అడగాలి, మీడియా పెద్దలుగా మేము అడగలేం కాబట్టి. మొదటగా ఎందుకంటే వాళ్ళ అంబటి రాంబాబు గారు ఇంట్లో కూర్చున్నారు, మేమే అధికారంలో కూర్చున్నాము. అంబటి రాంబాబు గారు మాటలు ఇప్పుడు మాట్లాడి ఇంకొక అరగంటలో ఉండవు, ఆయనకి తెలియదు ఏం మాట్లాడతారు, తర్వాత గుర్తుండవు అట్లాంటి వ్యక్తి పాపం ఆయన. దానికి కారణాలు అనేక రకాలు అయి ఉండొచ్చు. ఈ డిబేట్ సందర్భంగా అట్లాంటి నేను ప్రస్తావించాలనుకోవట్లేదు, మళ్ళీ తప్పుదారి పెట్టింది కాబట్టి డిబేట్ ఫస్ట్. రెండోది సార్, ఇందాక అన్నారు సారు వైసీపీ ప్రతినిధి గారు టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని చెప్పేసి. ఇక్కడే అర్థమైపోతుంది వీళ్ళు ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నారని. టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ అదేమి ఎగ్జామ్ పెట్టి క్వాలిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకోదు దాంట్లో మనుషులంతటినీ కూడా, మొత్తం వ్యవస్థనంతటినీ కూడా. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లే నామినేటెడ్ పోస్టుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను నెలకొల్పుతారు కాబట్టి మొత్తం గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఉండే వ్యవస్థలు అక్కడ పెట్టుకుంటారు. అందులో భాగంగానే గత 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నటువంటి అనుకూలస్తులు అక్కడ ఉన్నారు ఫస్ట్. రెండోది, ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వయాన ఆయన క్రైస్తవ మతంలోకి మారాడు. ఆ విషయం గతంలో మనందరికీ తెలుసు. వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేశారు, ఆయన యొక్క భక్తి పారవశ్యం ఏంటి అని మనందరికీ తెలుసు. కానీ ఇందాక వీళ్ళు మాట్లాడటం మహాభక్తి పారవేశ్యంతో పోకరించిపోయే వ్యక్తి ఆయన అని చెప్పేసి ఇంకొక అబద్ధం చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే సార్, ఎవరికి వాళ్ళే ఇక్కడ మాకు వైసీపీ ప్రభుత్వంలో లాగా అన్ని శాఖలకి ఒక్కలే మంత్రి ఉండరండి. వాళ్ళలో అప్పుడు అన్ని శాఖలకి సకల శాఖల్లోనూ సగం శాఖలు మాత్రం నిర్వర్తించేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నట్లుగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒకే మంత్రి లేడు. ఎవరి శాఖ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. వరదలకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి తొందరలో నష్టపరిహారం కూడా పడబోతోంది. అలాగే ఇచ్చిన హామీలకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని నెరవేర్చారు. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫండ్స్ కూడా సమకూర్చుకుని ఆల్రెడీ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వచ్చే నెల నుంచి మనం ఈ పథకాలు అమలు చేయబోతున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకోండి అని చెప్పేసి సంబంధిత శాఖలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మా వ్యవస్థలో, మా ఎన్డీఏ కూటమి యొక్క గవర్నమెంట్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు తప్ప అన్ని పనులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి చేయడు. ఎవరి పని వాళ్ళదే. ఇందులో భాగంగానే మా పని మేము చేసుకుంటూ కూడా తిరుపతిలో జరుగుతున్నట్టు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇందాక ఆయన అన్నారు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో ప్రాశస్త్యం తీసుకొచ్చి పెట్టారు తిరుపతి లడ్డూకి అని చెప్పేసి. కాదనట్లేదు సార్, మేము తాతలు నేతలు దాగారు ఓకే, ఇవాళ మనం మూతులు నాకిన విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ మేము ఎవరం తప్పు పట్ల, జరిగిన విషయం ఏది కూడా మేము తప్పనలా. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఈ సీన్ లోకి తీసుకురాలా. మీరు తప్పించుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీన్ లోకి తీసుకొస్తున్నారు. మేము ప్రశ్నిస్తుంది అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అవినీతి, మాలిన్యం, వీటి గురించి మాత్రం మేము ప్రస్తావిస్తున్నామే. వాళ్ళ దానికి మాత్రం ఆన్సర్ చెప్పుకోవాలి. బతికున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆన్సర్ చెప్పాలి తప్ప చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాకు ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే తప్పు చేసింది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఇది మళ్ళీ తప్పించుకోవడం ఇంకొక దారి వెతుక్కునేలాగా వ్యవహరిస్తున్నారు తప్ప మీరు తప్పు చేయట్లేదు ఒప్పుకోవట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారని చెప్పి చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పు చేయట్లేదు అని చెప్పేసి మీ దగ్గర కాన్ఫిడెంట్ లేదా ఆన్సర్. అట్లాగే ఇందాక అంబటి రాంబాబు గారు అన్నారు నువ్వు దీక్ష చేయడం ప్రాయచిత్త దీక్ష చేయడం ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. నిన్న రోజా గారు కూడా ఏదో అన్నట్లున్నారు ఈ మాట. అలాగే మన కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, నేను విన్నా ఈ మాటలు. సార్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అనేది మర్చిపోయారా, లేదంటే అందరూ క్వశ్చన్ చేయాలి కాబట్టి మేము కూడా క్వశ్చన్ చేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు సార్. వాస్తవానికి ఏపీలో కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో కొన్ని తిరునాళ్ళు, జాతరలు, సంప్రోక్షణ కార్యక్రమాలు లాంటివి సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి సార్. దానికి కారణం ఏంటి అంటే, సపోజ్ మనం పెనుగంచి తిరుపతం తిరునాళ్ళు కనుక తీసుకుంటే జనరల్ గా అప్పట్లో ఆవిడ బతుకున్నప్పుడు ఆ ఊరు మొత్తం ఆవిడని వెలేసి ఆవిడ దగ్గరకు రానివ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని తర్వాత తరాలు ఆవిడ దైవమూర్తిగా ఆవిర్భవించిన తర్వాత ఆవిడకి అప్పట్లో చేసినటువంటి అవినీతి ఇబ్బందిని తర్వాతి తరాలు శాంతింపజేసేలాగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో పెనుగంచిప్రోల్లో తిరణాలు జరిగింది. ఆవిడకి సంబంధించిన కొలుపులు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అప్పుడున్న మనుషులు తప్పు చేసినప్పటికీ కూడా ఆవిడ ఆగ్రహానికి గురైతే వచ్చేటువంటి ప్రకృతి విపత్తులకు ఇప్పుడున్న మనుషులు ఇబ్బంది పడకూడదు అని, ఒక ఏదైనా సమస్య వచ్చి భగవంతుడు కన్నెర చేస్తే, జరిగినటువంటి తప్పు మూలంగా భగవంతుడు కన్నెర చేస్తే వచ్చేటువంటి విపత్తు ఒక్క రాయపాటర్లో వాళ్ళు తప్పు జరిగితే రాయపాటర్ను ఒక్కదాన్ని తీసుకెళ్తారు, పక్కన చుట్టుపక్కల అందరూ తీసుకెళ్లిపోతుంది. అందువల్లే మానవ మాతృలు చేసినటువంటి తప్పుకి ఆ మానవ సంతతిలో మనందరం బాధ్యులం కాబట్టి మనందరం శాంతింప చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టి అందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు మూలంగా భగవంతుడు గనక ఏదైనా
కీడు తలపెట్టదలుచుకుంటే రాష్ట్రం మొత్తం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి శాంతింపచేసే ప్రక్రియ చెయ్యాలి అన్నట్టు ఉద్దేశంతో ఆయన చేపట్టిన దీక్ష. ఇవాళ కొత్తగా మన దౌర్భాగ్యం ఏంటి అంటే అసలు ఇంత తెలియని దౌర్భాగ్యపు వ్యక్తులు వచ్చి మీడియా ముందు కూర్చోవడం మనం చేసుకున్నటువంటి దారుణం. మాట్లాడండి. కాల్స్ వస్తున్నాయి.